సామర్లకోటలో ఈ తెల్లవారుజామున జరిగిన ఒక ఘోరమైన ఘటన అంతా షాక్ అయ్యేలా చేసింది. తల్లి ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా చంపేశారు. చంపింది ఎవరు? ఇంతటి కిరాతకానికి పాల్పడాల్సిన అవసరం ఎవరికి? సామర్లకోటలో ఈ తెల్లవారుజామునే రక్తం చిందిన ఈ హత్యల వెనుక ఎవరున్నారు? కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపింది. తల్లి ఇద్దరు ఆడపిల్లల్ని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 30 ఏళ్ల మాధురి, ఆమె పిల్లలు 5 ఏళ్ల పుష్పకుమారి, 4 ఏళ్ల జెసిలోవాని బలంగా తలపై దేంతోనో కొట్టి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టుగా చెప్పారు. దోషులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు ఎస్పీ. ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీసు వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వన్స్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై. మేము వచ్చేటప్పటికి చనిపోయి ఉన్నారు ఇద్దరు. మా తమ్ముడు ఫోన్ చేశాడు. మా తమ్ముడు డ్యూటీ నుంచి వచ్చి ఫోన్ చేస్తే మాకు ఫోన్ చేశారు. మేము వచ్చాం. చూసేటప్పుడు మాకు న్యాయం కావాలండి, న్యాయం జరగాలి. ఆడు ఎదవి ఎవడో చూపించాలి, మాకు పట్టుకొని చూపించాలి పోలీసు వారు. దయతో పోలీసు వారిని వేడుకుంటున్నాను నేను. అసలు అలాంటి గొడవలు లేవండి. భార్య అంటే చాలా పిచ్చి ప్రేమ, పిల్లలు కూడా మహా పిచ్చి. పిల్లలకంటే అసలు ఏది తక్కువ చేయడండి. పిల్లలు ఇలా రానా అంత కష్టపడి వచ్చిన బండి మీద తిప్పమంటే తిప్పుతాడండి. చెల్లండి మాధురి అండి అమ్మాయి పేరు. వస్తాను డ్రైవర్ కింద చేస్తారు సార్. డ్రైవర్ కింద చేస్తారండి ఆయన.